హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు టిఫిన్ కిందన ఎగ్ ఉడకబెట్టేసి దీన్ని స్నాక్స్ కింద చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే మా అమ్మాయికి దోశలు ఏమి అవసరం లేదంట, ఎగ్గే తింటానంటుంది. సో దీన్ని కొంచెం టేస్టీగా చేద్దామండి. చూడండి నేనైతే ఎలా చేస్తున్నానో. ఇదిగోండి, ఇలాగా కొంచెం ఎగ్స్ని అన్నిటిని ఇలాగా కట్ చేసుకున్నానండి, ఇలా చిన్న చిన్నగాన. అండ్ దీనికేమో కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్నాను, అండ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను. ఈ వేరుశనగకాయలని కూడా వేపుకున్నానండి నేను. ఈ వేపుకున్నాక ఎగ్స్ నీట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులోకి నేను కొంచెం ఉప్పు కారం వేసాను, సో టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఆమ్చూర్ వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ అయిపోయింది, సో అందుకనేసి నేను ఇందులో మిరియాల పౌడర్ కూడా వేసాను. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ అంత డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. జస్ట్ దీనికి ముక్కలకి ఉప్పు కారం పట్టి జస్ట్ ఇదిగోండి ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. సో దీన్ని చెక్అవుట్ చేసుకుందాము. ఇదిగోండి ఇట్లాగా ఈ మొత్తం ఎగ్స్ మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసాను ఈ ప్లేట్లోకి. సో ఇందులో ఆల్రెడీ వేరుశనగకాయలు పల్లీలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను నేను. అండ్ ఉల్లిపాయలు వేసానండి, ఉల్లిపాయలతో పాటు కొత్తిమీర కరివేపాకు, ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను. ఈ ఎగ్స్లోకి వేరుశనగకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసేసానండి. సో ఇందులోకి నిమ్మకాయ పిండుకుంటున్నానండి, లెమన్ పిండుకుంటున్నాను. ఎగ్స్ని అన్నిటిని మిక్స్ చేసేసుకుని ఇదిగోండి చూసారండి ఎగ్ తోటి ఎలా వచ్చిందో స్నాక్స్. ఇది ఒకసారి టేస్ట్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఓడి చూడండి, బాగుందా కేయ్ బాగుందా డ్యాన్స్ చేసుకుంటే ఎలా చెప్తున్నాడో చూడండి. అసలు ఎగ్గే టచ్ చేయడు, ఎలా తింటున్నాడో చూడండి. వాడు మళ్ళీ పెట్టమంటున్నాడు. చాలా రోజుల తర్వాత ఎగ్ తిన్నాడండి. ఎప్పుడోనా ఉడకబెట్టినప్పుడు ఒక్కసారి తిన్నాడు, అది కూడా చిన్న పీస్. బట్ ఇది నచ్చిందంట, వీడు కూడా తింటున్నాడు. కేయ్ బాగుంది నానా, కేయమ్మ బాగుందా రే. సో మా వాడికి నచ్చిందంటే కన్ఫామ్గా నేను బాగా చేసినట్టే. సో నాకు వంటలు వచ్చానే అర్థం. సో కాబట్టి నేను చెయ్యొచ్చు అనమాట. సో మా వాడికి బాగా నచ్చింది కాబట్టి ఖచ్చితంగా టేస్టీగా ఉందని అర్థమైంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ హెల్దీ ఫుడ్ కూడా కదండి. సో ఎర్లీ మార్నింగ్ ఆయిల్ అవి కాకపోయినా బటర్ నెయ్యి వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నెయ్యి వేసాను. సో పిల్లలకు కూడా చాలా స్ట్రెంత్, హెల్తీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ తినని పిల్లలు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎగ్స్ ఉడకబెట్టుకుని దాన్ని కట్ చేసుకుని వేరుశనగకాయలు పల్లీలు వేపుకుని ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకుని ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం ఆయిల్లో అంటే నెయ్యిలో కానీ బటర్లో కానీ మీ ఇష్టం అది, అందులో కొంచెం వేపుకుని అందులోకి కొంచెం వేపుకుని వాటిల్లోకి అన్నీ మిక్స్ చేసేసి ఇదిగోండి ఫైనల్గా ఇది వస్తుంది. కొంచెం నిమ్మకాయ కూడా కలుపుకోవాలి టేస్ట్కి. అండ్ ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది, మీ టేస్ట్ని బట్టి. బట్ ఇది చాలా హెల్తీగా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.